బండి సాయి భగీరథ్ పోక్సో కేసులో పోలీసుల సీరియస్ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. సోషల్ మీడియాలో మైనర్ డీటెయిల్స్ వైరల్ కావడంతో ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. అవును, ఇప్పుడు ఈ కేసు కాస్త ఇంకో కేసు రిజిస్టర్ అయ్యేంతలా దారితీసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ మైనర్ డీటెయిల్స్ వైరల్ కావడంతో కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ బిఎన్ఎస్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడంపై పోలీసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈ ఖాతాల ఐడీలు, యూఆర్ఎల్ని గుర్తించారు. బండి సాయి భగీరథ్ను సమర్థిస్తూ అమ్మాయి ఫోటోలు, వీడియోలను రిలీజ్ చేసిన కొంతమంది సపోర్టర్స్ గురించి మాట్లాడుకున్నారు. అమ్మాయి మైనర్ కాదంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అమ్మాయి పేరెంట్స్ ఫోటోను వైరల్ చేశారు ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్. కొంతమంది అయితే కనీసం వాళ్ళ ఆ ఫోటోను కనీసం బ్లర్ కూడా చేయకుండా ఇంకొంతమంది డైరెక్ట్గా ఆ విజువల్ని అలాగే వేసేశారు. మీరు చూస్తున్నారు కదా, ఇదిగో ఈ ఒక్కసారి హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. కొన్ని విజువల్స్లో, కొన్ని వీడియోస్లో అయితే మాత్రం ఏకంగా అంటే ఆ అమ్మాయి అబ్బాయికి తినిపిస్తున్న విజువల్లో ఉన్న ఒక విజువల్ని కనీసం బ్లర్ చేయకుండా ఇది మీ రెస్పాన్సిబిలిటీయా? స్ట్రైట్ క్వశ్చన్ టు ద ఇన్ఫ్లుయెన్సర్స్. ఇది మీ బాధ్యత. తప్పు ఎవరు రైటో ఎవరు రాంగో చెప్పడానికి కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు. హూ ద హెల్ యూ ఆర్ టు సే? మీ ఒపీనియన్ షేర్ చేసుకోవడంలో తప్పు లేదు, బట్ యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ స్టాండ్. దట్టు లీగల్గా కొన్ని అంశాలు ఉంటాయి. ఆమె మైనరా కాదా? కోర్టులున్న దేనికి? ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. కొంతమంది ఏమో స్క్రిప్ట్ ఇచ్చారంటారు, స్క్రిప్ట్ వచ్చిందంటారు. ప్రస్తుతం దీనికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. ఎంత దారుణం అంటావో కొంతమంది అయితే, ఓకే తప్పు భగీరథ్ చేశాడా లేకపోతే అమ్మాయి చేసిందా, అమ్మాయి మైనరా కాదా చెప్పడానికి పోలీసులు ఉన్నారు, కోర్టు ఉంది. ఈరోజు గంటల తరబడి వాదనలు జరగడానికి కారణం అదే కదా. బట్ మీరెవరండి చెప్పేయడానికి? అండ్ హూ ద హెల్ యూ ఆట్ టు రివీల్ ద ఫేస్ ఆఫ్ అ విక్టిమ్ గర్ల్? మీరు అనొచ్చు ఆ విక్టిమ్ ఎలా అంటారని చెప్పి. ఎస్, ఇప్పటి వరకు కేసు రిజిస్టర్ అయ్యింది కదా, విక్టిమ్ గారు మాట్లాడుకుంటున్నారు కదా. మైనర్ కాదని చెప్పి ఇంకా కోర్టు ఏం చెప్పలేదు కదా, ఆమె మేజర్ అని చెప్పి కోర్టులు ఏం చెప్పలేదు కదా.